ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సెల్ఫీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే రీసెంట్గా తెలంగాణలో రాజకీయాలు చాలా అంచెలంచెలుగా పెరిగిపోతున్నాయి. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియట్లేదు, ఏ రోజు ఎలా ఎవరు ఇటు నుంచి ఎటువైపు జంప్ అవుతున్నారో తెలియదు, ఎవరు ఉంటున్నారో తెలియదు, ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో కూడా తెలియట్లేదు. రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి మెయిన్ క్యాండిడేట్ కల్వకుంట్ల కవిత మన కేసీఆర్ గారి కూతురు సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి. అయితే పార్టీ నిన్న సస్పెండ్ నుంచి బీఆర్ఎస్లోని ఎవరో ఒకరిని ముఖ్యమైన కార్యకర్తలని నేను వివాదాస్పదాలకు లాగుతూనే ఉంటుంది. అయితే ఈ కల్వకుంట్ల కవిత గారు ఈ మంత్ ఎండింగ్ నుంచి, ఈ అక్టోబర్ ఎండింగ్ నుంచి జాగృతి సమావేశాలు అంటే ఎలాగైతే ఒక పార్టీ పెడదాం ఫిక్స్ అయింది, ఈ పార్టీ ఇంకా అనౌన్స్ చేయలేదు. కాకపోతే ఈ పార్టీ పెట్టేలోపు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు సామాజిక న్యాయం చేస్తామనుకుంటూ వాళ్ళ జాగృతి కమిటీ ద్వారా ప్రతి జిల్లాల పర్యటన, ప్రతి జిల్లాకి విజిట్ చేయాలి, ప్రతి జిల్లాలో ప్రచారం చేయాలి, ప్రతి జిల్లాల్లో ఉన్న కార్యకర్తలను మీట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల చివరి నుండి స్టార్ట్ చేయబోతుంది. ఆ షెడ్యూల్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. అయితే వాళ్ళైతే ఒక పేపర్ ప్రకటన ఇచ్చారు. దాంట్లో మాత్రం కేసీఆర్ గారి ఫోటో కానీ బీఆర్ఎస్ జెండా కానీ ఇవేమీ లేకుండా తనగా తన ఓన్లీ వన్ ఫోటో మాత్రమే వేసుకుని పెట్టలుగా ప్రచురించారు. అయితే తను ఇప్పుడు ఏమంటుందంటే, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరగలేదు. ఇప్పుడు తను కూడా కేసీఆర్ గవర్నమెంట్ అంటే ఎవరు? తను కూడా కదా, తను కూడా పార్ట్ ఆఫ్ ద గవర్నమెంటే కాదు. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు నేను? అదేవిధంగా ఒక పక్క కేసీఆర్ని తిడుతూ ఇంకో పక్క రేవంత్ రెడ్డి గారిని పొగుడుతుంది. బీసీలకు న్యాయం, రేవంత్ రెడ్డి బీసీలకు న్యాయం చేశాడు, రేవంత్ రెడ్డికి గారికి నాకు శుభాకాంక్షలు అయినది. తెలంగాణలో ఎక్కడ బీసీలకు న్యాయం జరిగింది? ఇంకా 42% అప్లై అవ్వలేదు, ఇంకా హైకోర్టులో ఉంది, ఇంకా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారు, అక్కడ కూడా అప్లై అవ్వదు కూడా తెలియదు. ఇంకేమీ లేదు, అసలు ఆలు లేదు చూడలేదు అన్నట్టు ఏమీ లేదు. అయినా సరే కవిత గారు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తుంది. అంటే కవిత ఈ వివాదాస్పదాలు వెనక, బీఆర్ఎస్ నుంచి బయటకు రావడం, బీఆర్ఎస్ తిట్టడం వెనక రేవంత్ రెడ్డి ఏమైనా వెనక నడిపిస్తున్నాడా అనే అనుమానాలకి ఇవి బలం కురుస్తున్నాయి కవిత ఆడిన మాటలు. మెయిన్ కవిత బీఆర్ఎస్ నుంచి తను ఏమందంటే, కేసీఆర్ అన్న కేటీఆర్ అన్న నాకు ఇష్టం, బీఆర్ఎస్ను విమర్శించడం మెయిన్ కారణం హరీష్ రావు, సంతోష్ రెడ్డి, వీళ్ళిద్దరి వల్లే నేను బయటకు వచ్చాను, వీళ్ళ వల్లే బీఆర్ఎస్లో 10 సంవత్సరాల కాలంలో చాలా అవినీతి జరిగింది, నాకేం సంబంధం లేదు, నేనేం చేయట్లేదు, నాకేమేం తెలియదు, నేను మంచిగా పాలించాను, కానీ పార్టీ డ్యామేజ్ చేసిన వాళ్ళ వల్ల ఓడిపోయానని ఎలక్షన్ అయినాక 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చెప్తుంది. అప్పుడేం చెప్పలేదు. ఇప్పుడు కవిత అయితే మాత్రం తన ఓన్గా నిర్ణయం, ఇప్పుడు తను ఆడిన మాటలు కానీ తన బిహేవియర్ కానీ చూస్తుంటే తను ఓన్గా చెప్పినట్లేదు. తన వెనక ఎవరైనా కాంగ్రెస్ నుంచి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే బీజేపీ నుంచి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా అనే ఊహాగానాలకు మాత్రం కవిత అయితే మాత్రం బలం చేకూరుస్తుంది. లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా ముఖ్య నేత ఎవరైనా వీళ్ళు విడిపోవడానికి కారణమా? ఎందుకంటే గతంలో కేసీఆర్, కేటీఆర్ మంచిగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినారు, మంచిగా సీట్లు కూడా వచ్చి 10 years కంటిన్యూస్గా పాలించారు. అయితే ఆంధ్ర నుంచి ఒక పార్టీ కేటీఆర్కి మద్దతు కోరినప్పుడు కేటీఆర్ సపోర్ట్ చేయలేదు. వాళ్ళు ఏమైనా ఇప్పుడు కావాలని విడదీసినారా? తెలంగాణలో బీఆర్ఎస్ లేకుండా చేయడమే వాళ్ళ పైన. అవన్నీ ముందు సరిగ్గా మనం విచారణ చేసి మన వీడియోస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన సెల్ఫీ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.